ఇదా నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకైతే కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే ఈ వీడియోలో ఈ నల్ల పైపులు బెస్టా, తెల్ల పైపులు బెస్టా, పీవీసీ పైపులు బెస్ట్ అనేది చూద్దాం. మనమైతే నల్ల పైపులు అనేది వేస్తున్నాము. మీరు ఇంకా డ్రిప్ పైపులకు హోల్స్ వేసుకోవాలనుకుంటే ఇలాంటి బ్యాటరీ మిషన్ అయితే తెచ్చుకోండి. డ్రిల్లింగ్ మిషన్ కరెంటు పనుల దగ్గర, వైరింగ్ పనుల దగ్గర అయితే ఉంటుంది. ఇంకా కార్పెంటర్ వాళ్ళ దగ్గర కూడా అయితే ఉంటుంది. తెచ్చుకోండి. లేకపోతే మీరు కొత్తది ఆర్డర్ చేసుకోండి. ఒక 1500 నుంచి 2000 రూపాయలు పడుతుంది. మనమైతే మనము ఆ డ్రిల్కి మన దగ్గర ఉంటుంది కదా డ్రిల్ బిట్, అదైతే వేసుకోవాలి. మనమైతే నార్మల్గా దేంతో అయితే హోల్స్ వేసామో అదైతే కట్ చేసుకునేయాలి, పైన అది మీద లేకుండా. మళ్ళీ దీనికి అయితే కరెక్ట్గా సెట్ చేసుకున్నట్లయితే హోల్ అనేది పర్ఫెక్ట్గా అనేది పడుతుంది. చూసుకోవచ్చు మనం బ్యాటరీ డ్రిల్లింగ్ మిషన్తో అయితే హోల్స్ అనేది వేస్తున్నాం. ఎందుకంటే మనమైతే చేతితో తిప్పాలంటే చేయి అనేది ఎర్రగా అయిపోతుంది. అది మన రైతులకు అందరికీ తెలిసినదే. అదే కాక ఇది నల్ల పైపు అనేది కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. దీని మీద ఏమన్నా కానీ పోయినా కూడా నలుగుతుంది, అంతే పగలదు. అందుకని ఇది వేస్తున్నాము. ఎండాకాలము ఏంటన్నా వచ్చి తొక్కినా కూడా పీవీసీ పైపులు అయితే పగిలిపోతాయి. ఇవైతే పగలవని చూద్దాం. ఇది ఒక పంటకైతే వేస్తున్నాము. నేను ట్రై చేస్తున్నాను, చూస్తాను. ఇది 100 మీటర్లు అయినా కూడా 3500కే వస్తుంది కాబట్టి ఇదైతే వాడుకోవచ్చు. ఇంకా పీవీసీ పైపులు అయితే నీకు 6 మీటర్లు వచ్చి 400 రూపాయలు పడుతుంది. 100 మీటర్లకి అయితే 17 పైపులు పోతే 7000 రూపాయలు అవుతుంది. ఇదైతే 3500 రూపాయలకి అయిపోతుంది. ఇంక మిగిలిన 3000 మనము ఈ ఎల్లలకి, డ్రిప్ పైపులు ఎల్లలకి, టీలకి దానికైతే యూజ్ చేసుకోండి. ఇంకైతే మనం రబ్బర్ పెట్టి అయితే అది ఎల్ అనేది వేస్తున్నాం. ఎల్ వేస్తే మీరు నార్మల్గా ఎల్ వేయండి. జాయింట్ అనేది వేసినారనుకో బాగుండదు. ఎల్ వేసినామంటే నీళ్ళు అనేది పైపు చక్కగా అనేది పోతుంది. మీరు ఎల్ల కాకుండా జాయింట్ వేసినారనుకో అది పర్ఫెక్ట్గా సొట్టగా ఉంటుంది. నీళ్ళు అనేది మడత అనేది పడిపోతుంది. మీరు ఎప్పుడైనా కానీ దానికి ఎల్ అనేది వేయండి. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా అయితే ప్లాన్ చేసుకోండి. అలా బకెట్ తీసుకోండి. బకెట్లో అయితే ఎల్లలు, టీలు, జాయింట్లు నీకు ఏం కావాలో అన్నీ వేసుకోండి. మనం మీద పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. కవర్లో వేసుకుంటే ఒక కవర్లో వేసుకుంటే ఇంకో కవర్ వెతుకోవాలి. అలాంటి పనికి ఇరుకు అనేది అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. నల్ల పైపు అయితే వేస్తున్నాం 100 మీటర్స్. మళ్ళీ 2 పైపులు అయితే పీవీసీ వేసాం. ఇక్కడ మీకు టర్నింగ్లో కూడా ఎలా అయితే కావాలి. ఇక్కడ నల్ల పైపుకి అయితే ఎలా ఏం అవసరం లేదు. ఈ విధంగా అయితే టర్న్ అయితే తీసుకోవచ్చు. మనమైతే డ్రిప్ పైపులని పర్ఫెక్ట్గా సెట్ చేసేసాము. నీళ్ళు కూడా అయితే వదిలాము. 1 గంట సేపు అంతే. కరెంట్ ఆఫ్ అయిపోయింది. తర్వాత అనేది కూడా ఇంకా ఈరోజు ఈ బుద్ధి అయిపోయాక చూద్దాం ఏ బుద్ధి నాటాలు అనేది కూడా అయితే నాటిన కొద్ది వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మనకి ఎండ ఎక్కువగా ఉంది. ఎప్పుడు నాటాలి, ఏం నాటాలి అనేది కూడా అయితే ఇంకో వీడియోలో అయితే వస్తుంది. చూసుకోవచ్చు మీరు. మనం అన్ని పైపులు పర్ఫెక్ట్గా అయితే ప్లాన్ చేసేసాము. ఇంకైతే నీళ్ళు అయితే కూడా వదిలాము, కానీ ఇంకా నానేదానికి టైం పడుతుంది. అంత పైపులన్నీ రెడీ చేసి అంత వేసాలి. కరెంట్ అంతా ఆఫ్ అయిపోతుంది కాబట్టి ఎండ కూడా సాగు కొడుతుంది. కొంచెం పర్ఫెక్ట్గా అయితే చూసుకోవచ్చు. ఈ వారం మొత్తం పీవీసీ పైపు ఒకటి అనేది చేసాము. నల్ల పైపు జాయిన్ చేసి 100 మీటర్ల కంటే ఎక్కువ ఉంటే మీ పాత పైపులు ఉంటే జాయిన్ చేసాం. ఇక్కడ నుంచి అయితే ఇంకా నల్ల పైప్ అనేది ఉంటుంది. చూసుకోండి. ఇక్కడంతా నల్ల పైప్. ఇది నల్ల పైప్ అయితే నీకు ఇంకా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. లైఫ్ కూడా మళ్ళీ పంట అయిపోతుంటే నీళ్ళలో అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఎండకు వేసినామంటే అది ఎండగానే ఉంటుంది, నల్లగానే ఉంటుంది. సాయి అనేది పోతుంది కాబట్టి పైపు ఇంట్లో అయితే నీళ్ళలో వేసుకున్నట్లయితే లైఫ్ అనేది 3-4 పంటలకైనా 100% వేసుకోవచ్చు. పీవీసీ మీకు 50 అనుకూలంగా ఉంటే అవి వేసుకోండి. నేను నల్ల పైపు వాడినానండి, మీరు నల్ల పైపు వాడాల్సిన అవసరం లేదు. మీ మనీ బడ్జెట్ మట్టి మీరు వాడుకోండి. మనమైతే ఎందుకంటే మళ్ళీ జాయింట్లు వేసే పని ఉండదు, గమ్ వేసే పని ఉండదు, ఎల్లలు వేసే పని ఉండదు, తిప్పే పని ఉండదు. కాబట్టి నేనైతే ఇది తెచ్చుకున్నాను. ఎందుకంటే టర్నింగ్లో కూడా అయితే బాగా తిప్పుకొని అయితే వెళ్ళిపోవచ్చు కాబట్టి నల్ల పైపులు. ఇది ఈ విధంగా అయితే ఉంది. మన టమాటా నాటినప్పుడు అయితే ఇంకో వీడియో అయితే మీ దగ్గరికి వస్తాను, అప్డేట్ ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే మీకు రెస్పాన్స్ ఇస్తాను. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ వాడిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఏ విధంగా ఉంది రిజల్ట్ అనేది. ఇంకా యాక్టివ్ ప్లస్ ఎక్స్పర్ట్ అనేది కావాల్సిన కూడా అయితే కాల్ చేయండి, మీకైతే డెలివరీ అనేది చేస్తాను. డ్రిప్ పైపులు అనేది కూడా ఇలా చక్కగా లైన్కి చక్కగా వచ్చేటికైతే మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆ పైప్ అనేది కనపడాలి హోల్స్ అయితే, లేకపోతే మనమైతే చేతితో కరెక్ట్గా లైన్ కాడికైతే జరుపుకోవాల్సి ఉంటుంది. కొంచెం పక్కన ఉంటే పర్వాలేదు, చాలా పక్కన ఉంటే మొక్క అనేది నాంద కాబట్టి, భూమి అంతా నాంద కాబట్టి మొక్క దగ్గర అయితే ఇలా మిడిల్లో వచ్చేటికైతే ప్లాన్ చేసుకోండి. పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇంకేమున్నాయి అవేలే. ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అయితే వీడియోస్ రూపంలో అనేది మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ప్రతిసారి మనం అనేది పర్ఫెక్ట్గా అనేది పోవాలి. కొంచెం మిస్ మ్యాచ్ అయినా కూడా మనకైతే దెబ్బ తగులుతాయి. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.